హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ వినీత ఫ్రమ్ జెమ్ డివైన్ టారెట్ తెలుగు. ఈరోజు యూనివర్స్ కన్వే చేస్తున్న మెసేజ్ని నా ద్వారా మీకు కన్వే చేయడం జరుగుతుందమ్మా. సో వితౌట్ యూజింగ్ ఎనీ కార్డ్స్. ఓకే, హోప్ యూ అండర్స్టాండ్. అండ్ బేసికలీ ఈ వీడియోని మీరు చూస్తున్నట్లయితే అది యాదృచ్ఛికం, ఒక అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ కాదు అనేది మీరు ఫస్ట్ థింగ్ పాయింట్అవుట్ చేయాలి. ఓకే, ఎందుకంటే యూనివర్స్ కొన్ని సందేశాలను మీకు నేరుగా చెప్పరమ్మా, అవి సంకేతాల రూపంలో వస్తూ ఉంటాయి. మీకు కొన్నిసార్లు ఎట్లా అంటే మీ మనసులో ఒక్కసారిగా ఒక ఆలోచన అనేది వస్తుంది. ఓకే, కొన్నిసార్లు మీరు ఏదో వెతుకుతున్నప్పుడు ఒక వీడియో మీ ముందుకు వస్తుంది. మీరు ఆ వీడియోపై క్లిక్ చేస్తారు. అప్పుడు మీకు ఒక ప్రశ్న వస్తుంది, నేను ఈ వీడియో ఎందుకు చూస్తున్నాను అసలు. మీరు ఈ వీడియో చూస్తున్న ఈ క్షణంలోనే యూనివర్స్ మీ జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన సందేశం ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారన్న విషయం మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అమ్మ. ఓకే, ఈరోజు మీరు వినబోయే విషయం సాధారణమైన విషయం కానే కాదు. ఇది మీ జీవితంలో ఒక కీలక నిర్ణయం గురించి మనకి ఇక్కడ క్లియర్ అవుతున్న ఒక మెయిన్ సందేశం. ఓకే, గత కొన్ని రోజులుగా లేదా కొన్ని నెలలుగా కూడా మీ మనసులో ఒక గందరగోళం నడుస్తుంది అన్న ఎనర్జీస్ నాకు ఇక్కడ కన్వే అయ్యాయి త్రూ యూనివర్స్. ఓకే, మీకు 2 దారులు కనిపిస్తున్నాయి అమ్మా. మీ లైఫ్లో 2 దారులు ఉన్నాయి. ఒక దారి మీ హృదయం కోరుకునేది, మరో దారి ఏంటంటే పరిస్థితులు మిమ్మల్ని నడిపించేది అనేది నాకు ఇక్కడ తెలుస్తుంది. ఓకే, ఈ రెండింటి మధ్య మీరు చిక్కుకుపోయారు ఎట్ ప్రెజెంట్. కొన్నిసార్లు మీరు ఇలా కూడా అనుకుని ఉండొచ్చు, ఎలా అంటే నేను తీసుకున్న నిర్ణయం సరైనదా, నేను తప్పు చేస్తే నా జీవితం ఎలా మారుతుంది అన్నట్టు. ఆ భయం అనేది చాలా సహజం బేసికలీ. ఎందుకంటే మీరు ఒక పెద్ద నిర్ణయం ముందు నిలబడినప్పుడు మీ మనసు భయపడుతుంది. అది హ్యూమన్ నేచర్ కదమ్మా. కానీ యూనివర్స్ ఇప్పుడు మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నారు. మీరు ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఈ పరిస్థితి యాదృచ్ఛికం కాదు. ఓకే, ఇది మీ జీవితాన్ని కొత్త దిశలోకి తీసుకువెళ్ళే ఒక మలుపు, ఒక టర్నింగ్ పాయింట్. కొన్నిసార్లు యూనివర్స్ మీ జీవితంలో కొన్ని పరిస్థితులను సృష్టిస్తారు. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. యూనివర్సే సృష్టిస్తారు. అవి మీకు కష్టంగా అనిపిస్తాయి, కానీ నిజానికి అవి మిమ్మల్ని మీ నిజమైన మార్గానికి తీసుకువెళ్ళడానికి యూనివర్స్ పెట్టే ఒక కీలకమైన పరీక్ష. ఓకే, మీరు ఇటీవల కొన్ని సంఘటనలు కూడా ఎదుర్కొని చాలా ఎమోషనల్గా అయి ఉండొచ్చు అనేది నాకు ఇక్కడ కన్వే అవుతున్న ఎనర్జీస్ అమ్మ. కొంతమంది మిమ్మల్ని అర్థం చేసుకోకపోయి ఉండొచ్చు అనేది కూడా తెలుస్తుంది. కొంచెం అంటే కొంచెం కూడా అర్థం చేసుకోకపోవడం. కొంతమంది ఏంటంటే మీపై అన్యాయం చేసి ఉండొచ్చు, మిమ్మల్ని మీకు పూర్తిగా అన్యాయం చేసిన ఎనర్జీస్ కూడా నాకు ఇక్కడ కన్వే అవుతున్నాయి. కొన్ని సంబంధాలు కూడా సడన్గా మారిపోయినాయి, అనుకోని మలుపు తిరిగిపోయినాయి. ఒక 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 ట్రస్ట్ ఇష్యూస్ ఇట్లా కూలిపోతాయి అనుకోని సిచ్యువేషన్స్ సడన్లీ జరిగిపోయినాయి సంబంధాల విషయంలో కూడా. అసలు ఇవి ఎందుకు జరిగిందో అని మీకు అర్థం కాకపోవచ్చు, కానీ యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటున్నారంటే, యూనివర్స్ చెప్పాలనుకుంటుంది ఒకటే, ఇది శిక్ష కాదు, ఇది ఒక మార్గదర్శనం. ఓకే, కొన్ని సంబంధాలు మీ జీవితంలోకి వస్తాయి మీకు ఒక పాఠం నేర్పించడానికి. ఆ పాఠం పూర్తయిన తర్వాత వారు తమ జీవితంలో నుంచి దూరంగా వెళ్ళిపోతారు, మీ జీవితంలోంచి దూరంగా వెళ్ళిపోతారు. ఓకే, ఇది బాధ కలిగిస్తుంది ఖచ్చితంగా, కానీ అదే సమయంలో మీ జీవితాన్ని కొత్త దిశలోకి తీసుకువెళ్తుంది అనేది మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. వ్యూవర్స్ అందరికీ ఒక విషయం అమ్మ, మీరు ఇప్పుడు ఒక ముఖ్యమైన దశలో ఉన్నారు. మీరు తీసుకునే నిర్ణయం మీ భవిష్యత్తుని పూర్తిగా మార్చగలదు అనేది మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నేను మాట్లాడే ప్రతి మాట నేను మాట్లాడుతున్నానని తీసుకోవద్దు. మీరు డైరెక్ట్లీ మీకు యూనివర్స్ నుంచి వస్తున్న సందేశాల కింద తీసుకోవాలి. ఓకే, తీసుకుంటారని నేను కూడా భావిస్తున్నాను. బికాస్ నేను చెప్పే ప్రతి సందేశాన్ని మీరు ఇప్పటికీ అట్లనే తీసుకుంటున్నారు అనే నమ్మకం నాకు ఉంది. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే, అసలు మీ మీ హృదయం లోపల ఆల్రెడీ ఒక నిజం ఇప్పటికే ఉందమ్మా. కానీ ఇక్కడ మీరు భయంతో ఆ నిజాన్ని మీరు భయంతో ఆ నిజాన్ని అంగీకరించలేకపోతున్నారు అనేది నాకు ఇక్కడ తెలుస్తుంది.
ఓకే. ఎందుకో తెలీదు నేను రీడింగ్ చేస్తున్న మెనీ టైమ్స్ నా గొంతు స్ట్రక్ అవుతుంది. గొంతు చెప్తుండగా మధ్యలో అట్లా అడ్డొస్తుంది. అండ్ ఆఫ్టర్ రీడింగ్ ఏముండదు మళ్ళీ. రీడింగ్ టైమ్‌లోనే. అండ్ సో, ఆ సత్యం ఏదైతే ఉందో ట్రూత్‌ని మీరు అంగీకరించలేకపోతున్నారనేది నాకిక్కడ క్లియర్‌లీ కన్వే అవుతుందమ్మా. మీరు ఒక దారిని ఎంచుకోవడానికి ఇంకా ధైర్యం చేయలేకపోతున్నారనేది కూడా నాకిక్కడ తెలుస్తుంది. ఇక్కడే యూనివర్స్ మీకొక సందేశం ఇస్తున్నారు. ఈ పర్టిక్యులర్ థింగ్‌కి. మీ హృదయం ఎక్కడికి తీసుకెళ్తుందో ఆ దారిని గౌరవించండమ్మా. ఎందుకంటే మీ ఆత్మకి తెలుసు మీరెక్కడికి వెళ్ళాలో. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం మీరు. ఓకే. మరో ముఖ్యమైన విషయం ఇక్కడ ఏంటంటే యూనివర్స్ నాకు తెలియజేసింది. మీరు మీ జీవితంలో చాలా త్యాగాలు చేసి ఉన్నారు. ఇతరుల కోసం మీ ఆనందాన్ని పక్కన పెట్టున్నారు అనేది కూడా చాలా క్లియర్‌లీ తెలుస్తుంది ఇక్కడ. కానీ ఇప్పుడు యూనివర్స్ ఒక విషయం చెప్తున్నారు ఇక్కడ. ఇప్పుడు మీ జీవితాన్ని మీరే ఎంచుకునే సమయం వచ్చింది. మీ ఫోకస్ ఇక వారి గురించి, వీరి గురించి కాదు. వారి బాధని, వీరి బాధని, అందరి బాధల్ని తీర్చడము, మీ సంతోషాన్ని సాక్రిఫైస్ చేయడం కానే కాదు. ఇక ఇప్పుడు మీ మీద మీరు ఫోకస్ చేయాల్సిన టైం వచ్చింది. ఎందుకంటే మీలోనే ఒక శక్తి ఉంది. మీ పైన నమ్మకం పెట్టుకోవాలి మీరు. అది ఇప్పటి వరకు మీరు వదిలేశారు. మీరనేదే ఇక్కడ లేదు. మిమ్మల్ని మీరు కొంచెం కూడా కన్సిడర్ చేయకుండా ఇంకా వారి గురించి, వీరి గురించి, ఆ ప్రాబ్లమ్, ఈ ప్రాబ్లమ్, ఈ బాధ్యత అని పరిగెడుతూనే ఉన్నారు. ఇక్కడ మీలో ఉన్న ఒక శక్తి ఏదైతే ఉందో నాకు కన్వే అయింది మీకు చెప్తున్నాను. ఆ శక్తి మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. అది మీరిక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన మేజర్ పాయింట్. మీరు ఒక నిర్ణయం తీసుకునే క్షణంలోనే మీ జీవితంలో మార్పు అనేది ప్రారంభమవుతుందనేది మీరిక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఓకే. ఈ పర్టిక్యులర్ టైంలో ఈవెన్ దో ఈ రీడింగ్ చూస్తున్నప్పుడైనా కావచ్చు, మీరు ఒక డెసిషన్ తీసుకున్నారు. మీకు క్లారిటీ మీకున్న సిట్యుయేషన్‌కి ఈ రీడింగ్ ద్వారానే మీకు క్లారిటీ వచ్చింది. దెన్ మీ జీవితంలో మార్పు అనేది ఈ క్షణం నుంచే ప్రారంభమవుతుందనేది కూడా మీకు ఒక్కసారి చెప్పమని చెప్పారు. ఓకే. మీరు భయంతో ఆగిపోతే గనక మీ జీవితం అదే స్థితిలో ఉంటుంది అనేది కూడా మరొక్కసారి నేను ఇక్కడ గుర్తు చేస్తున్నాను. నాకు మరొకసారి గుర్తు చేయమని చెప్పడం ద్వారా మీకు చెప్తున్నానమ్మా. ఓకే. కానీ మీ ధైర్యంతోనే మీరు ముందడుగు వేస్తే మాత్రం యూనివర్స్ మీకు కొత్త దారులు తెరుస్తుంది అనేది మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఓకే. ఖచ్చితంగా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. మీరు ఒంటరిగా లేరు. మీ జీవితాన్ని కాపాడే శక్తులు ఎప్పుడు కూడా మీ చుట్టూనే ఉన్నాయనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఓకే. ఏ శక్తులు మీ జీవితాన్ని కాపాడుతున్నవి? మీ చుట్టూ ఉన్న హ్యూమన్ పవర్ కాదు. కంటికి కనిపించని దైవశక్తి మిమ్మల్ని కాపాడుకుంటూ వస్తున్నారు అనేది ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఓకే. మీరు మీ హృదయం మాట వినండి అనేది మీరు ఇక్కడ చెప్తున్నారు. ఆ హృదయం ఎక్కడికి తీసుకువెళ్తుందో అక్కడికి వెళ్ళండి. హృదయానికి తెలుసు మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళి ఎక్కడ నిలబెట్టాలి అనేది. అర్థమవుతుంది కదా మీకు? మీ ఆత్మ చెప్పే దారిని గౌరవించండమ్మా. అప్పుడు మీ జీవితంలో మీరు ఊహించిన మార్పులు అనేవి జరగడం స్టార్ట్ అవుతాయి అనేది మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇక్కడ స్వయంగా యూనివర్సే నిజంగా మీతో మాట్లాడాలని కోరుకుంటున్నారు అన్న విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలమ్మా. యూనివర్సే మీకు ఈ విషయాలన్నీ చెప్తున్నారు అనేది కూడా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఓకే. మీరు మీపై నమ్మకం ఉంచండి. మీ జీవితానికి సంబంధించిన కీలక నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో మీ చేతుల్లోనే ఉన్నాయనేది కూడా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఓకే. మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళినప్పుడు మీ భవిష్యత్తు కొత్త వెలుగులోకి వస్తుంది అనేది కూడా అమ్మ మీరు ఇక్కడ ఖచ్చితంగా చాలా స్ట్రాంగ్లీ బిలీవ్ చేయాలి. బేసికల్లీ హిడెన్ ట్రూత్ ఏంటంటే మీ సిచ్యువేషన్లో మీకు తెలియని ఒక హిడెన్ ట్రూత్, మీకు తెలియని దాగి ఉన్న ట్రూత్ నిజం ఏంటంటే మీకు కనిపిస్తున్నది మాత్రమే నిజం కాదు. ఓకే. మీ జీవితంలో జరుగుతున్న కొన్ని సంఘటనల వెనుక యూనివర్స్ ఒక పెద్ద ప్రణాళిక అనేది ఉంది. అది మీరు ఇక్కడ గుర్తించాల్సిన
చాలా పెద్ద పాయింట్. కొన్నిసార్లు ఏంటంటే మీకు అర్థం కాని విధంగా కొన్ని విషయాలు మీ జీవితంలో జరుగుతూ ఉంటాయి. కానీ అవి మీ జీవితాన్ని సరైన దిశలోకి తీసుకువెళ్తాయి అనేది మీరిక్కడ చాలా గట్టిగా గుర్తించాలి. నేను అందుకే చెప్తాను ఏం జరిగినా అంతా భగవంతునికే వదిలేయండి అని చెప్పేసి. ఏంటి ఇట్లా జరుగుతుంది? ఇది ఇది నేను అనుకున్నట్టు జరగట్లేదు కదా! అని మీరు క్వెషన్ చేస్తే అది భగవంతుని ప్రణాళికను మీరు క్వెషన్ చేసినట్టు అవుతుంది. భగవంతునికి తెలీదమ్మా ఎవరి లైఫ్‌లో ఎప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి? చెప్పండి. మీరట్లా క్వెషన్ చేయకూడదు. జరిగిన దాన్ని ఏం చేయాలంటే, తండ్రి భగవంతుడా మీకే వదిలేస్తున్నాను. ఇదేదో జరుగుతుంది. సర్వము నీవే. మీరే చూసుకోండి. మిమ్మల్నే నమ్మి ఉన్నాను. మీకు ఒకవేళ ఇది కష్టంగా అనిపిస్తే చెప్పండి. నాకిది కొంచెం కష్టంగా ఉంది. మీరు నా నా యందు ఉండి రక్షించండి. నా చేయి పట్టుకొని నడిపించండి తండ్రి. అంతా మీకు తెలుసు. మీకు తెలియనిదేమి లేదు ఇక్కడ అని చెప్పుకోండి. అంతేకాని క్వెషనింగ్ అనేది ఉండకూడదు. భగవంతునికి తెలియనిదేమీ లేదు. ప్రతీది, ప్రతీది తెలుసు మీ లైఫ్‌లో జరిగే ప్రతీది. ఓకే. మీ లైఫ్ నుంచి యూనివర్స్ రిమూవ్ చేయాలనుకుంటున్నారమ్మా. కొన్ని సంబంధాలనే గానీ, కొన్ని పరిస్థితులనే గానీ, కొన్ని వ్యక్తులనే గానీ. అందుకనే అకస్మాత్తుగా మీ జీవితం నుంచి eh, దూరమవుతున్నారు. ఈ సంబంధాలే గానీ, కొన్ని సిట్యుయేషన్స్ బేస్డ్ మీద ఉన్న మనుషులే గానీ, ఆ విధంగా వచ్చిన వ్యక్తులే గానీ మీకు దూరమవుతున్నారు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రాసెసింగ్‌లో మీకేంటంటే మీ మనసు చాలా బాధపడుతుంది. ఆఫ్‌కోర్స్ డెఫినెట్‌లీ బాధ కలుగుతుంది. బట్ మీరిక్కడ గుర్తుపెట్టుకోవాలి ఆ బాధ కూడా మీ మంచికే. మిమ్మల్ని చాలా స్ట్రాంగ్ చేస్తుంది. మీకొక న్యూ వేని చూపిస్తుంది. మీకు లైఫ్ గైడెన్స్ ఇస్తుంది. మీకు తర్వాత మీకు యూనివర్స్ ఒక వే చూపిస్తున్నారు చూడండి. కొండెక్కాక మీకు తెలుస్తుంది. ఈ సిట్యుయేషన్ ఇప్పుడు పెయిన్ ఇస్తుంది. ఈ పైకెక్కి శిఖరం ఎక్కి చూసినాక తెలిసింది. ఆహా! ఆ రోజు, ఆ క్షణం, ఆ సిట్యుయేషన్ జరగబట్టే కదా నేను నేను అక్కడి నుంచి ఇలా టర్న్ అయ్యాను. ఇలా టర్న్ అవ్వబట్టే కదా ఈరోజు నేను ఈ పొజిషన్‌లో ఉన్నాను. ఆ రోజు, ఆ క్షణం, ఆ సిట్యుయేషన్ జరగకపోతే నేను ఈరోజు అసలు ఈ టర్నింగ్ పాయింట్ నేను ఇక్కడ చూసుండేదాన్ని కాదు. ఇప్పుడు నేను ఈరోజు ఈ సిట్యుయేషన్ ఇక్కడ ఈ స్థాయికి ఉండేదాన్ని కాదు అనేది మీకు క్లియర్‌లీ అప్పుడు తెలుస్తుంది. మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను క్లియర్‌లీ. ఓకే. అందుకనే యూనివర్స్ కొన్నిసార్లు ఆహ్, మీకు హాని చేసే విషయాలను మీ జీవితంలో నుంచి తొలగిస్తారు. ఇయన్నీ మీకు హాని చేసే విషయాలమ్మ. ఆ హాని చేసే విషయాలను మీ నుంచి తీసేసినప్పుడు మీకు పెయిన్ కలుగుతుంది. అది టెం మీకు మీకు అత్యధిక పెయిన్ జీవితంలో రాకుండా కొండంత జరిగే అపాయాన్ని గోరంతతో తీసేస్తున్నారు యూనివర్స్. ఆ గోరంతదే మీకు అంత పెయిన్ ఇస్తుంది. కొండంత దాన్ని మీరు భరించగలరా? చెప్పండి. సో, ఇక్కడ మీకు జరిగే ప్రాసెసింగ్‌ని నేను చెప్తున్నాను. అక్కడ మీకు పెద్ద మేజర్ ఇంపాక్ట్‌ని మీకు చిన్న దాంతో తీసేస్తున్నారు. అది తీసేయడం చాలా మంచిది మీకు. ఓకే. ఇక్కడ మీరు ఎట్లా అంటే మీ హృదయం లోపల ఒక నిర్ణయం ఇప్పటికే ఉంది అనేది చెప్పాను కదమ్మా! ఆల్రెడీ తెలుసు మీ హృదయానికి ఏం ఒక ట్రూత్ అనేది తెలుసు. కానీ మీరు భయంతో ఆ ట్రూత్‌ని, ఆ నిర్ణయాన్ని అంగీకరించలేకపోతున్నారమ్మా. మీరు ఒక అడుగు ముందుకు వెయ్యాలా? లేదా అదే స్థితిలో ఉండాలా? అని ఆలోచిస్తున్నారనేది నాకిక్కడ క్లియర్‌లీ కన్వే అవుతుంది. ఫస్టు మీరు అదే స్థితిలో ఉండాలా? ఒక అడుగు ముందుకు వేయాలా? అనేది ఇంకా మీకు ఈ రీడింగ్ ఎందుకు వినిపిస్తున్నారో తెలుసా ఫస్ట్ థింగ్? ఇప్పటికే లేట్ అయింది. ఇంకా మీకు క్లారిటీ రావాలి. ఇంకా స్ట్రక్డ్ ఎనర్జీలో ఉండకూడదు. మీరు డెసిషన్ ఇప్పుడే తీసుకోవాలి. ఈ ఈ ఈ క్షణంతోనే అని చెప్పేసి మీకు నా ద్వారా మీకు ఈ సందేశాన్ని వినిపిస్తున్నారు. ఓకే. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు డెసిషన్‌కి ఇంకా డిలే చేయకూడదు. ఇంకా టైం ఇప్పటికే చాలా ల్యాగ్ అయిపోయింది. ఓకే. ఖచ్చితంగా మీరేం చేయాలి? డెసిషన్ అనేది ఇమ్మీడియేట్‌లీ తీసుకోవాలి. ఓకే. యూనివర్స్ ఇప్పటికే మీకు కొన్ని సంకేతాలనేది పంపిస్తున్నారమ్మా. కొన్నిసార్లు మీకు రిపీటెడ్ నంబర్స్ చూసి ఆహ్, ఏంజెల్ నంబర్స్ చూస్తూ ఉండవచ్చు. అది కూడా నాకిక్కడ తెలుస్తుంది. కొన్నిసార్లు ఒకే విషయం గురించి మళ్ళీ మళ్ళీ ఆలోచన వస్తూ ఉండవచ్చు. అది కూడా తెలుస్తుంది. కొన్నిసార్లు ఒకే వ్యక్తి గాని, ఒకే పరిస్థితి గాని మీ జీవితంలో మళ్ళీ మళ్ళీ ఆహ్, మిమ్మల్ని మీ దగ్గరికి ఎదురవుతూ ఉండవచ్చు. అది ఇవన్నీ గూడా ఒక సైన్స్. యూనివర్స్ ఇచ్చే సైన్స్ మీకు. ఓకే.
ఎస్పెషల్లీ ఏంజెల్ నెంబర్స్ అండ్ సిట్యుయేషన్స్ అండ్ పర్టిక్యులర్ పర్సన్స్. ఓకే. వ్యూవర్స్, మీరందరూ మీ జీవితంలో ఒక కొత్త దశ ప్రారంభం కావడానికి యూనివర్స్ పరిస్థితులను మార్చుతున్నారు, మీకోసం సిద్ధం చేస్తున్నారు అనేది మీరు ఇక్కడ చాలా క్లియర్లీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అమ్మ. ఈ మార్పు మొదట కష్టంగా అనిపిస్తుంది మీకు. ఇప్పుడు ఇక్కడ ఈ రీడింగ్ ఎట్లా అంటే అట్టుపండు ఒలిచి నోట్లో పెట్టినట్టు యూనివర్స్ క్లియర్లీ కన్వే చేస్తున్నారు. అవునా కదా? మీరు అది ఈ స్టెప్ ఇక్కడ ఇట్లా చేయాలి, ఈ స్టెప్ ఇక్కడ ఇట్లా చేయాలి, ఈ స్టెప్ ఇక్కడికి వెళ్ళాక ఇలా చేయాలి. మీరు మీ పని ఏంటి చేసుకుంటూ వెళ్ళడమే. ఇక్కడ నించొని క్వశ్చనింగ్ చేయడం కాదు, డౌట్ పడడం కాదు. ఇక్కడ నించొని మళ్ళీ క్వశ్చనింగ్, డౌట్ కాదు. మళ్ళీ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాక జస్ట్ ఈ స్టెప్ చేయడం, అది అయిపోయినాక నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడం, ఆ పని చేయడం, అయిపోయినాక నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడం, ఆ పని చేయడం. అంతవరకే మీరు చేయాల్సిన పని. అప్పుడు భగవంతుడు నా బిడ్డ నేను చెప్పిన పని చెప్పినట్టు చేసుకువెళ్తున్నారు. తనకి ఏ సందేహాలు లేకుండా నన్ను నా మీదే మొత్తము నమ్మకాన్ని వదిలేసి ఏం జరిగినా సర్వము నీవే తండ్రి అని అన్న నమ్మకంతో వెళ్తున్నప్పుడు మీకు ఇచ్చే రిజల్ట్ వేరేలా ఉంటుంది ఇక్కడ. అది మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఓకే. మీరు కొంతకాలం తర్వాత మీ జీవితంలో వచ్చిన ఒక గొప్ప ఆశీర్వాదం మీరు మీరు ఎక్స్పీరియన్స్ ఫేస్ చేస్తారు. ఇప్పుడు ఈ ప్రాసెసింగ్ అంతా మీకు యూనివర్స్ చూపించిన ఈ వేని మొత్తం మీరు ఈ పాత్ని మొత్తం క్రాస్ చేసి వెళ్ళినాక మీకు ఇచ్చిన ఆ గొప్ప ఆశీర్వాదం ఏంటి అనేది మీరు క్లియర్లీ ఎక్స్పీరియన్స్ చేస్తారు. అప్పుడు మీరు అనుకుంటారు. అప్పుడు మీ హ్యాపీనెస్‌కి ఒక హద్దు ఉండదు. అది వేరు. ఇంక అది వేరు. అది ఎక్స్‌పీరియన్స్‌లోనే తెలుస్తుందమ్మా. ఇక్కడ మీ జీవితంలో ఒక వ్యక్తి తర్వాత ఒక ముఖ్యమైన పాత్ర పోషించే అవకాశం ఇక్కడ క్లియర్లీ కనిపిస్తుంది నాకు. ఓకే. ఆ వ్యక్తి మీ జీవితానికి ఒక కొత్త దిశ చూపించే వ్యక్తి కూడా కావచ్చనేది మనకిక్కడ క్లియర్లీ తెలుస్తుంది. ఓకే. కొన్నిసార్లు ఏంటంటే మీ జీవితాన్ని మార్చే వ్యక్తులు మీకు అనుకోకుండా ఎదురవుతారు. అవును కదా! సో, అదే ఇక్కడ మీకిక్కడ క్లియర్లీ కన్వే చేస్తున్నారు. మీకిక్కడ ఏంటంటే ఈ వే ఏదైతే ఉందో ఇప్పుడు యూనివర్స్ చూపించే వే ఈ ఈ వేలో మీకొక కొత్త పర్సన్ మీకు పరిచయం అవుతారు. ఆ వ్యక్తి ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. మీ లైఫ్‌లో ఒక కీలకమైన పాత్ర పోషిస్తారనే విషయాన్ని కూడా మనకిక్కడ క్లియర్లీ కన్వే చేస్తున్నారు. ఓకే. ఆ వ్యక్తి ద్వారా ఏంటంటే మీకొక కొత్త ఆ వ్యక్తే మీకు ఒక న్యూ లైఫ్, అది బేసికల్లీ చెప్పాలంటే మీ చేయి పట్టుకొని హ్యూమన్‌గా సాక్షాత్తు భగవంతుడే ఒక మానవ స్వరూపంగా మీ దగ్గరికి వచ్చి మీ చేయి పట్టుకొని దగ్గరుండి మీ మీ మీరు దాటాల్సిన ఈ ఇది ఏదైతే ఉందో ఈ వే దగ్గరుండి దాటించే వ్యక్తి అమ్మ ఇక్కడ. అది భగవంతుడు మీకు ఇస్తున్నారు. మీకు ఆ వ్యక్తి వస్తున్నారు మీ లైఫ్‌లోకి. సో, చాలా గౌరవప్రదంగా ట్రీట్ చేయండి. ఓకే. ఆ వ్యక్తి చాలా ఇంపార్టెంట్ మీ లైఫ్‌కి. చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు మీ లైఫ్‌కి. ఓకే. ఇప్పుడు మీరు చేయాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటనేది కూడా మనకి ఇక్కడ యూనివర్స్ కన్వే చేస్తున్నారు. మీ హృదయం మాట కంపల్సరీ వినాలమ్మా ఖచ్చితంగా. మీ ఇంట్యూషన్ మీకు చెప్పేదాన్ని గౌరవించాలి. ఓకే. ఎప్పుడు కూడా మీ ఇంట్యూషన్ మీద ఒక కన్నేసి ఉంచాలి. ఓకే. మీ సరౌండింగ్స్ మీద ఎలా కన్నేసి ఉంచుతారో మీ ఇంట్యూషన్ మీద కూడా మీ ఇంట్యూషన్ మీద నిరంతరం కన్నేసి ఉంచాలి. ఓకే. భయంతో నిర్ణయాలను వాయిదా వేయకండమ్మా. అస్సలు ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ రీడింగ్‌తోనే మీరు ఒక క్లారిటీకి తెచ్చేసుకోవాలి. ఇంక డిలే వద్దు. డిలే వద్దని చెప్పడానికే నా ద్వారా మీకు ఈ సందేశాన్ని వినిపిస్తున్నారు. ఓకే. మీ జీవితంకి మీరే బాధ్యత వహిస్తారన్న విషయాన్ని మీరెక్కడ గుర్తుపెట్టుకోరు. ఎవరో వచ్చి ఏమీ చేయరు మీకు. ఓకే. మీకు భగవంతుని నమ్మినందుకు భగవంతుడు మీకు హెల్ప్ చెయ్యి సహకారం ఇస్తారు. కానీ అది ఆ సహకారం ఇచ్చినప్పుడు ఆ చెయ్యి పట్టుకొని నడవాల్సింది ఎవరు? మీరే. ఇప్పుడు ఇంకా మొత్తం మిరాకిల్స్ జరిగిపోయి నేను ఇక్కడే కూర్చుంటాను. అక్కడికి కూడా నన్ను మిరాకిల్ ద్వారా తీసుకెళ్ళిపోవాలంటే ఇంక మానవ జన్మెత్తడం ఎందుకమ్మా? అయన్నీ ఫూలిష్ థింగ్స్. నా వ్యూవర్స్ డెఫినెట్‌లీ అలా ఎక్స్‌పెక్ట్ చేయరు. ఖచ్చితంగా కష్టపడే మనస్తత్వం వాళ్ళే. కాబట్టి ఇది కన్వే చేస్తున్నారు మెసేజ్. ఓకే. మీరు ఖచ్చితంగా ఐయామ్ సేయింగ్ అగైన్ మీ జీవితానికి మీరే బాధ్యత తీసుకోవాలి. ఓకే. అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఓకే. అండ్ చివరిగా ఏంటంటే యూనివర్స్ మీకు ఒక సందేశం ఇస్తున్నారమ్మా క్లియర్లీ. మీరు ఒంటరిగా లేరు. నేనున్నాను మీతో. నేను మీతోనే ఉన్నాను. మీ జీవితాన్ని కాపాడే శక్తులు ఎప్పుడూ మీతోనే ఉన్నాయి అనేది మీరు ఇక్కడ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయము.
ఏంజెల్ నెంబర్స్ని డీకోడ్ చేసుకోండి. మీకు ఏంజెల్ నెంబర్స్ కనిపిస్తున్నాయని నాకు ఇక్కడ క్లియర్లీ కనిపిస్తుంది. ఏంజెల్ నెంబర్స్ని డీకోడ్ చేసుకోవడం ద్వారా యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటి ఈ క్షణాన అనేది అది మీకు చాలా పవర్ని ఇస్తుంది. ఇమీడియట్లీ మీరున్న సిచ్యువేషన్కి ఎప్పటికప్పుడు పవర్ని ఇస్తుంది. మీకు మీనింగ్ తెలిసినా అగైన్ మళ్ళీ డీకోడ్ చేసుకోండి, సర్చింగ్ చేసి ఇంకా న్యూ మెసేజ్ తెలుస్తుంది, ఇంకా ఏం చెప్తున్నారు అనేది తెలుస్తుంది. ఓకే, సో ఆ పని ఖచ్చితంగా చేయండి అమ్మా. ఓకే, మీరు మీపై నమ్మకం ఉంచిన క్షణాల్లోనే మీ జీవితంలో అద్భుతమైన మార్పులు ప్రారంభమవుతాయన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. ఓకే, ఈ సందేశం అనేది మీ హృదయానికి తాగితే మాత్రం ఖచ్చితంగా ఇది ఒక అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ కాదు అనేది మీరు ఆల్రెడీ తెలుసుకుంటారని నా నమ్మకం. బికాజ్ ఇది యూనివర్స్ త్రూ మీకు మెసేజ్, యూనివర్సే మీకు స్వయాన మెసేజ్ని పంపుతున్నారు ఇక్కడ ఉన్న మీరు ఫేస్ చేసిన సిచ్యువేషన్కి. బికాజ్ మీరు మీకు ఎందుకు హృదయానికి తాకిందంటే మీరు ఈ పర్టికులర్ సిచ్యువేషన్ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేస్తున్నారు, సేమ్ సిచ్యువేషన్లో మీరు ఉన్నారు కాబట్టి. ఓకే, యూనివర్స్ నిజంగానే మీతో మాట్లాడాలని ఇక్కడ కోరుకుంటున్నారమ్మా. అదే మీకు ఈ రీడింగ్ ద్వారా కన్వే చేశారు. యూనివర్స్ మీతో మాట్లాడిన ఈ సందేశాన్ని నాకు సందేశానికి నేను కొంచెం కన్ఫ్యూజ్ అవుతాను తెలుగు వర్డ్స్లో, ప్లీజ్ అండర్స్టాండ్. ఈ సందేశాన్ని మీరు ఆచరణలో పెడితే దానికి యూజ్ ఉంటుంది. ఓకే, హోప్ యూ క్లియర్లీ అండర్స్టాండ్. ప్లీజ్ అస్సలు ఇగ్నోర్ చేయొద్దు. యూనివర్స్ ఇచ్చిన ప్రతి డైరెక్షన్ని, ఇన్పుట్ని మీరు మీ లైఫ్లో ఒక క్యాప్సిల్, ఒక రోజులో ఒక క్యాప్సిల్ వేసుకుంటే దాని నుంచి మీకు ఒక యూజ్ ఉంటుంది ఫర్ మీకున్న ఏమైనా ప్రాబ్లంకి. అలా ఎప్పటికప్పుడు యూనివర్స్ త్రూ వచ్చిన మెసేజెస్ని మీరు తీసుకుని ఆ క్యాప్సిల్ మీలోకి వెళ్ళాలి, మీ బాడీలో నరాల్లోకి డైజెస్ట్ వెళ్ళాలి. అప్పుడు అది మీ నిరంతర ప్రక్రియలోకి వెళ్ళి జీవిత విధానంలోకి వెళ్ళి ఆ పనులు కూడా దైవ ప్రణాళిక విధంగా ఆ శక్తి ఆ పనుల్లోకి వెళ్ళి చాలా మంచిగా సాగడం జరుగుతుంది. ఓకే, ఎప్పుడు కూడా నిరంతరము కూడా దైవాన్ని స్మరించుకుంటూనే ఉండమ్మా. ఎక్కడ మీకు ఎప్పుడన్నా కొంచెం మనసు బాగోకపోయినా కూడా ఇమీడియట్లీ ఫస్ట్ దైవ స్మరణ చేయండి. ఒక 5 నిమిషాలు నిరంతరం అదే పనిలో ఉండి ఆ పనులన్నీ అట్లాగనే సాగితే మీకు తెలియకుండానే మీరు రీచ్ అవ్వాల్సిన స్టేజ్ని ఇమీడియట్లీ చాలా స్పీడ్గా రీచ్ అవుతారు. అండ్ గుర్తుపెట్టుకోవాలి, మీ లైఫ్లోకి ఒక మనిషి వస్తున్నారు, ఆ మనిషి కూడా దైవం పంపిస్తున్నారు. అది కూడా మీరు భయపడుతున్నారు, మీలో చాలా భయం ఎక్కువగా ఉంది. ఆ భయం పోగొట్టడానికి ఆయనే స్వయాన ఒక హ్యూమన్ ద్వారా ఆయన శక్తిని మీ పక్కన ఉంచి మీ చేయి పట్టుకొని నడిపించి మిమ్మల్ని మీరు చేరాల్సిన గమ్య స్థానానికి చేరడానికి ఆ వ్యక్తిని పంపిస్తున్నారు. సో చాలా రెస్పెక్టబుల్గా ట్రీట్ చేయాలి. వారు ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ని చాలా కేర్ఫుల్గా మీరు ఇక్కడ ఫాలో అప్ చేయాలి. ఓకే, హోప్ యూ క్లియర్లీ అండర్స్టాండ్ ద రీడింగ్. మీకు యూనివర్స్ ఏం కన్వే చేయాలనుకుంటున్నారు అనేది మీకు తెలిసిందే అని నేను అనుకుంటున్నానమ్మా. మీకు క్లియర్లీ అర్థమై ఉంటే యూ ప్లీజ్ కామెంట్. నాకు కాదు, యూనివర్స్కి చెప్పుకోండి త్రూ కామెంట్ ద్వారా. మీరు చేస్తారా లేదా, మీకు అర్థమైందా లేదా, ఈ రీడింగ్ మీకోసమే అని మీకు యూనివర్స్కి చెప్పుకోండి. తండ్రి, నాకు మీరు చెప్పాలనుకున్న సందేశం నాకు రీచ్ అయింది, నేను ఇంప్లిమెంట్ చేస్తాను, నేను మీరు అనుకున్న స్థాయికి రీచ్ అవుతాను అని యూనివర్స్కి చెప్పుకోండి. ఓకే, హోప్ యూ క్లియర్లీ అండర్స్టాండ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ థ్యాంక్ యూ. అండ్ ప్లీజ్ లైక్ చేయండి అమ్మా, హైప్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.